హాయ్ అండి. రేపటి స్టాక్స్ చూసే ముందు ఫస్ట్ నిఫ్టీ 50 అనాలిసిస్ని అయితే చూసేద్దాం. ఫస్ట్ నిఫ్టీ 50 చార్ట్ ఓపెన్ చేసి చూసినప్పుడు మనకి ఈరోజు ఎగ్జాక్ట్ నిన్న మనకేమైంది, సపోర్ట్ దగ్గర క్లోజ్ అయింది. సో మనం నిన్న ఏం డిస్కషన్ చేసుకున్నాం, నిన్న ఫామ్ అయిన క్యాండిల్ టు అబౌవ్ సస్టైన్ అయితే అబౌవ్ మొమెంటం వస్తుంది అనుకున్నాం. సో ఎగ్జాక్ట్గా నిన్నట్లాగే అబౌవ్ ఓపెన్ అయ్యి మనకి 24,900 లెవెల్ కూడా టచ్ అయ్యి మళ్ళీ కొద్దిగా రివర్సల్ 200 పాయింట్స్ డౌన్ వచ్చింది. సో రేపు ఒకవేళ 24,900 కన్నా అబౌవ్ ఓపెన్ అయింది అని అంటే 25,084 లెవెల్ అనేది కీ లెవెల్ అబౌవ్ రెసిస్టెన్స్. సో 25,084 క్రాస్ అయింది అని అంటే మళ్ళీ మనం మంచి మొమెంటం చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో రేపటి క్యాండిల్ ఎలా సస్టైన్ అవుతుంది అనేది ఇంపార్టెంట్ అయిన లెవెల్. రేపు అది కాక కొన్ని ఈవెంట్స్ కూడా ఉన్నాయి, అవి ఏంటి అనేది నేను టెలిగ్రామ్లో కూడా ఆల్రెడీ పోస్ట్ చేస్తూ ఉంటాను ఎవ్రీడే. సో మనం కొన్ని స్టాక్స్ ఏవైతే డిస్కషన్ చేసుకున్నామో అవి ఆల్రెడీ టార్గెట్ని ఇచ్చేసాయి. చూడండి, శోభా స్టాక్ మనం ఎగ్జాక్ట్గా బ్రేక్అవుట్ దగ్గరలో ఉన్నప్పుడు డిస్కషన్ చేసుకున్నాం. ఎగ్జాక్ట్గా 3 డేస్లో మనం ఏదైతే టార్గెట్ అనుకున్నామో ఆ టార్గెట్ అనేది అచీవ్ అయిపోయింది. ఇలా మనం డిస్కషన్ చేసుకున్న ప్రతి స్టాక్ కూడా టార్గెట్ ఇచ్చింది. దీపక్ ఫర్టిలైజర్స్ కూడా టార్గెట్ ఇచ్చింది, శోభా ఇచ్చింది. మీరు చూడండి పాత వీడియోస్లో అన్నీ కూడా టార్గెట్ అయితే మనకి అచీవ్ అయ్యాయి. సో కేఫిన్ టెక్ కూడా చూడండి, 2 డేస్ నుంచి 100 పాయింట్స్ టు అబౌవ్ మొమెంటం అనేది మనకు వచ్చింది బ్రేక్అవుట్ అయ్యాక. సో ఇది కూడా టార్గెట్కి దగ్గరలో ఉంది. సో ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. మీరు కూడా టార్గెట్ అచీవ్ అయ్యి ఉంటే కమెంట్స్లో తప్పకుండా చెప్పండి, లైక్ కూడా చేయండి. సో రేపటి స్టాక్స్ మనం చూద్దాం. ఈ నిన్న స్టాక్స్ డిస్కషన్ చేసుకున్న దాంట్లో కూడా స్వాన్ ఎనర్జీ అనేది మంచి మొమెంటం అయితే చేసింది. సో రేపటి కోసం టిప్స్ మ్యూజిక్ స్టాక్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఇది ఎందుకు అంటే మీరు ఈరోజు చూడండి, ఒక రేంజ్ని బ్రేక్ చేసేసింది. ఈ రేంజ్ 4 మంత్స్ నుంచి కూడా కన్సాలిడేషన్ వస్తున్న రేంజ్. మీరు చూడండి, ఇక్కడ నేను మీ ముందే హొరిజాంటల్ లైన్ని డ్రా చేస్తున్నాను. ఏదైతే 700 లెవెల్ ఉందో అది చాలా కీ లెవెల్ ఉండింది. సో ఆ లెవెల్ని ఈరోజు ఉన్న క్యాండిల్ బ్రేక్ చేసేసింది. ఇక్కడ నుంచి అబౌవ్ 2 రెసిస్టెన్స్ని ఫేస్ చేస్తుంది. సో ఫస్ట్ రెసిస్టెన్స్ ఫస్ట్ టార్గెట్ అవుతుంది, సెకండ్ మనం ఏదైతే అప్పర్ లెవెల్ ఉందో అది మన సెకండ్ టార్గెట్ అయితే అవుతుంది. ఇది కూడా క్రాస్ అయింది అంటే ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోతుంది. సో ఫస్ట్ మనం టార్గెట్ 1 టార్గెట్ 2ని మీకు ఏదైతే లెవెల్స్ డ్రా చేశానో అవి మన టార్గెట్ అయితే అవుతాయి. ఇక్కడ చూస్తే వాల్యూమ్ బుల్లిష్గా ఉంది, RSI 50 అబౌవ్ ఉంది, 55 ఉంది. సో రేంజ్ని కూడా బ్రేక్అవుట్ చేసేసింది. 200 EMA సపోర్ట్ చేస్తుంది, 20 and 9 EMA 3 EMAs కూడా మనకి ఇక్కడ సపోర్టెడ్గా ఉన్నాయి. సో ఇది కూడా మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసి పెట్టుకోండి. ఎప్పుడైతే ఇది రేపు ఈ లెవెల్ కన్నా అబౌవ్ ఓపెన్ అయింది అండ్ ఈ లెవెల్ దాటలేదు అని అంటే ఎంట్రీ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో నెక్స్ట్ సెకండ్ స్టాక్ మనం చూసినట్టయితే HDFC AMC స్టాక్. HDFC AMC స్టాక్లో కూడా ఆల్ టైమ్ హైని టచ్ చేస్తూ ఉంది. ఈరోజు ఈ ఆల్ టైమ్ హైని అండ్ ఒక రేంజ్ని బ్రేక్అవుట్ అయితే చేసింది. కన్సాలిడేషన్ వస్తూ నేను ఇక్కడ ఒక రెక్టాంగిల్ గీసి మీకు చూపిస్తాను. రెక్టాంగిల్లో మీకు గీసినప్పుడు నీట్గా అర్థమవుతుంది. క్యాండిల్స్ అనేవి ఒకటే రేంజ్లోనే స్టక్ అయి ఉండిపోయినాయి కదా. సో ఈరోజు వాల్యూమ్తో అది బ్రేక్ అయింది. RSI చూస్తే 57లో ఉంది, వాల్యూమ్ కూడా బుల్లిష్గా ఉంది. సో 1 వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా మనం చూద్దాం అండ్ మంత్లీ టైం ఫ్రేమ్లో మనం లెవెల్స్ని డ్రా చేసుకున్నప్పుడు ఇది ఆల్ టైమ్ హై పాయింట్ అయిన 4,860 లెవెల్ని క్రాస్ చేసింది ఈరోజు. చూడండి, మీరు 1 డే టైం ఫ్రేమ్లో చూస్తే క్లియర్గా మీకు అర్థమవుతుంది. రేంజ్ని బ్రేక్ చేసింది అండ్ ఆల్ టైమ్ హై పాయింట్ని కూడా బ్రేక్ చేసింది. కాబట్టి ఇది కూడా మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసి పెట్టుకొని ఎంట్రీ ప్లాన్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.